కోవూరులోని పెద్దపడుగుపాడు హైవేపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు సభకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన దినేష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరడం చాలా ఆనందకరమైన విషయమని, ఆయన రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా గెలవబోతున్నారని, రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని, అదేవిధంగా 2024లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే మన భవిష్యత్తు మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, రాజ్యసభ సభ్యులు గతంలో వైఎస్ఆర్సీపీకి ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి, శత్రువులు లేని వ్యక్తి, అందరితో సౌమ్యంగా వెలిగే వ్యక్తి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా తెలుగుదేశం పార్టీలోకి ఈ రోజున చేరబోయారు. ఆయన రాక నెల్లూరు జిల్లాకే ఒక మంచి మెసేజ్ ఇవ్వబడుతుంది. ఈ రోజున ఆయన చేరికతో పాటు ఆయన అనుచరులు, ఆయనతో పాటు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలానే కోవూరు నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది ఆయనతో పాటు చేరబోతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు, కాబోయే ముఖ్యమంత్రి ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల్ని తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలకబోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలానే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలకడానికి, మా మద్దతు తెలియడానికి ఇవాళ కోవూరు నియోజకవర్గం నుంచి భారీగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి బయలుదేరుతున్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలోనే ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ ఫ్లాగ్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరొక అడుగు, ఆయన వీళ్ళందరికన్నా కూడా పై స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయన అడుగుతాడు కదా, నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఒక తాటి మీకు రాబోతున్న రేపు 10% 10 సీట్లు 100% తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పి కేవలం నెల్లూరు జిల్లా ఈ పరంపర చంద్రబాబు గారు పగ్గాలు చేపట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజున పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనని ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ రోజు వచ్చారో వాళ్ళందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.